ఏలేవానికి ఎద్దు పోతేనేమి కాచేవానికి కన్ను పోతేనేమి అన్నట్టు మా ఇలాకాను ఏలేటోనికి అన్ని పోయినా మాకు సంతోషమే అని అనుకొస్తున్నారు ఈ ఊరోళ్ళు పాడుపడగారా ఏంది రాజ్యాంగము చూద్దాం పారి. నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్ముల పసిగట్టే వాడేలేడా ఈ లోకంలో. న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చుపెట్టే నికృష్టుల అరికట్టే వాడేలేడా మా మేడ్చల్ల. ఇక మా మేడ్చల్లో అడుగడుగున భూములన్నీ కబ్జాలు అవుతుంటే అధికారుల కళ్ళు మాత్రం మూసుకుపోతున్నాయి. ఏకాదశి నాడు పేలపిండి తినకపోతే రాకాసులై పుడతారు అన్నట్టు మేడ్చల్ జనం గనక అక్రమార్కులకు భయపడి ఆమెడ దూరం ఉండి మేల్కొనకపోతే మన కడుపుల పేగులల్లా జరగలై పుడతారు, మనల్ని పీల్చి పిప్పి చేసి బతుకు లూటి చేస్తారు అని అనుకొస్తుర్రులా వీళ్ళు. ఓ పెద్ద మనిషి ఏం జరిగిందే చెప్పే. రాజకీయ ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది వాళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని కబ్జా పెడదామనేటువంటి ప్రయత్నాలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. దాన్ని మేము ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాము. గతంలో కూడా పోలీస్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేశాము. ఎట్ ది సేమ్ టైం మున్సిపల్ అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. 2019లో కూడా మేము కొంతమంది ఇక్కడ ఒక 160 ప్లాట్లను కబ్జా పెట్టినప్పుడు మేము ఎప్పటికప్పుడు అధికారులతోటి పోరాడడం అనేటువంటి జరుగుతున్నది. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మున్సిపల్ పార్క్ అనేటువంటిది నిర్దిష్టంగా చూపించడం జరిగింది. కానీ నిన్నగాక మొన్న వచ్చేసి ఇది మాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి అని వాళ్ళు కొన్ని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మేము అందరము మా కాలనీ వాసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా ఏ పార్టీకి చెందినటువంటి కబ్జాదారుడైనా వాళ్ళపైన నిర్దిష్టంగా ఉక్కుపాదం చేసేసి దీనిని మాకు పార్కు రూపేణా స్వాధీనం చేయాల్సిందిగా మీ ద్వారా అందరినీ డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ చెక్ పోస్ట్లో 2013లో ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి వెంచర్లో మేమందరము ఇళ్లను కొనుగోలు చేయడం జరిగింది. ఈ వెంచర్కు ఒక పార్క్ ఉన్నది, అదేవిధంగా డ్రైనేజ్ అనేటువంటిది కూడా ఈ వెంచర్కు ఏర్పాటు చేయడం జరిగింది అన్న. ఇలా మేము కాలనీ వాసులుగా 2 డిమాండ్ చేస్తున్నాం. మాకు ఏర్పాటు చేసినటువంటి పార్కును అలాగే కొనసాగించాలి, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మరి బాగు చేయాలనేటువంటిది మేము ఇలా అంటే ప్రెస్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం. ఇన్నాళ్ళ మేడ్చల్లో 15 కోట్ల పార్కు స్థలము కబ్జా చేసేందుకు పూనుకున్నారట కొంతమంది బుద్ధిగల్ల శుద్ధపూసలు. చుట్టుపక్కల కాలనీ వాసులు ఏ రకంగా గోడలో పోసుకుంటారో వింటారు కదా మీరే. అబ్బా మరి రేపు ఇంకా ఎన్ని కథలో ఎన్ని రాయవాలప్పా.